ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే న్యూమోనియా రాగల ప్రభావం అయ్యే జనాలు రెండు రకాలు ఉంటారు. ఒకటి మాడిఫైబుల్ అంటే మార్పు చెందినవి, నాన్ మాడిఫైబుల్ దాన్ని మనం ఎవరు మార్చలేము. ముఖ్యంగా నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే వయసు, చిన్న వయసు కానీ పెద్ద వయసు కానీ, అంటే 12 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వయసు కానీ లేదా 50 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. అలాగే నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏజ్ చెప్పుకున్నాం. ఇంకా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో చాలా ఉంటాయి. దానిలో ముఖ్యమైనవి ఏంటి అంటే, ఒకటి పొగ త్రాగడం, రెండు ఇంతకు ముందు నుంచే ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు అంటే ఉబ్బసం కానీ లేదా సిఓపిడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, అలాగే ఇంతకు ముందు వేరే ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరి దెబ్బతిన్న వాళ్ళు కానీ, ఇంతకు ముందు న్యూమోనియా వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఇమ్యునోసప్రెసర్స్ లేదా కార్టికోస్టెరాయిడ్స్ వేరు వేరు కారణాల వల్ల స్టెరాయిడ్స్ అలాంటి వాటి వల్ల ఉన్నవారు కానీ, అలాగే పోషక ఆహారం సరిగ్గా లేని వాళ్ళలో కానీ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి.